అధిక లాభాలు మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసి కొన్ని వందల కోట్ల పెట్టుబడులు పెట్టించి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విప్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వినోద్ తుకారాం కూటేవారి ఏజెంట్లు మరోసారి వేవ్ పేరుతో మోసం చేయాలన్న యత్నంను భగ్నం చేసి విప్స్ కంపెనీ ఏజెంట్లను అరెస్టు చేసిన నల్గొండ రూరల్ పోలీసులు నల్గొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్ సమీపంలో కలిసి వేవ్ అనే కొత్త కంపెనీలో పాత కస్టమర్లు మళ్లీ ₹1,00,000 పెట్టుబడి పెడితే పాత డబ్బులు కూడా తిరిగి వస్తాయని చెప్పి మళ్లీ మోసం చేయాలని యత్నించారు. ఈ సమాచారం అందుకున్న నల్గొండ రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని 10 మంది నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పరారీలో ఉన్న 5 ప్రధాన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు యువత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే తక్షణమే సమీప పోలీస్ స్టేషన్ను తెలియజేయాలని అడిషనల్ ఎస్పీజీ రమేష్ అన్నారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి గారి పర్యవేక్షణలో ఇట్టి కేసులో నిందితులను అరెస్టు చేసిన నల్గొండ 2 టౌన్ సిఐ పి రాఘవరావు, నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు మరియు వారి సిబ్బందిని నల్గొండ ఎస్పీ గారు అభినందించారు. రెడీయా? పంపించేద్దాం. తెలిసిందే కానీ ఎవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకుంటున్నాను. చూడండి లాస్ట్ బయటికి వెళ్ళాక రెడీ. చరచంద్ర పవార్ గారు ఇట్లాంటి కేసుని ఛేదించి ఒక 10 మందిని అరెస్ట్ చేసినందుకు నల్గొండ డివిజన్ తరపున డిఎస్పీ గారిని, శివరాం రెడ్డి గారిని, అదేవిధంగా 2 టౌన్ సిఐ క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టించి పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిన విఐపి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయినటువంటి వినోద్ తుకారాం కుటే మరియు అతని ఏజెంట్లు పై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం 2025లో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రైస్ చిట్ ఫండ్స్ అనే దాని మీద కేసు, ఒక చీటింగ్ కేసు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటంటే, మహారాష్ట్ర రాష్ట్రంలో వినోద్ తుకారాం అనే వ్యక్తి 2016లో విర్చువల్ ఇంటెలిజెన్స్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పి, విప్స్ అని చెప్పి ఒక వాలెట్ యాప్ని ప్రారంభించాడు. ఆ వాలెట్ యాప్లో కొంతమంది జాయిన్ అయిన తర్వాత 2018లో దాన్ని విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్గా మార్చాడు. ఆ విధంగా రకరకాల సేవల పేరుతో అధిక లాభాలు, క్యాష్ బ్యాక్ ఆఫర్తో ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం చేసి తన ఏజెంట్లు, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, వైస్ ప్రెసిడెంట్ ఇట్లా డైరెక్టర్లుగా నియమించి వారి ద్వారా అమాయక ప్రజలను ఆశ చూపి వందల కోట్లు పెట్టుబడి పెట్టించి వారి పెట్టిన పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేశారనమాట. ఇది స్టార్టింగ్ ఎట్లా ఉంటుందంటే, ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పి 1995 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దానికి ఒక 2000 రూపీస్ వాల్యూ షాపింగ్ పాయింట్లు ఇస్తారు. ఇటు వ్యక్తి ముగ్గురిని జాయిన్ చేస్తే ఇతనికి కొంత కమిషన్ వస్తుంది అనమాట. ఆ ముగ్గురు జాయిన్ చేస్తే ఈ విధంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ రన్ అవుతూ పెట్టుబడి పెట్టిస్తారన్నమాట. మొట్టమొదటి ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి ఆదాయాలు వస్తాయి. కానీ ఎవరైతే లాస్ట్లో పెడతారో, అధిక మొత్తంలో ఎక్కువ మంది పెడతారో వాళ్ళకి వచ్చేతలకి వీళ్ళు బోర్డు తిప్పేసేసి ఆ కంపెనీ క్లోజ్ చేస్తారు, ఫోన్లను స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు అనమాట. దీనికి సంబంధించి మన నల్గొండ జిల్లాలో దాదాపుగా 100 కోట్ల పైనే చీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి మన డిఎస్పీ నల్గొండ శివరామరెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిఐ రాఘవరావు 2 టౌన్ ఆధ్వర్యంలో, ఎస్ఐ రూరల్ ఎస్ఐ వీళ్ళందరూ కలిసి కొన్ని టీంలు ఏర్పాటు చేసి ఒక 10 మందిని ఇట్లాంటి చీటింగ్కి సంబంధించి చేసిన వాళ్ళని, ఏజెంట్లని అదుపులో తీసుకోవడం జరిగింది.
అదుపులో తీసుకుని విచారిస్తే వీళ్ళంతా కూడా దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, కొంతమంది హైదరాబాదు, కొంతమంది నకిరేకల్లు, చిట్యాల, మన నల్గొండ జిల్లా వాళ్ళే ఉన్నారు అందరూ కూడా. దాదాపుగా ఈ మెయిన్ వ్యక్తి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ సోషల్ మీడియా, మొబైల్ యాప్లు, వెబ్సైట్ల ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మభ్యపెట్టే దాన్ని నమ్మవద్దు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు కాస్త ఆలోచించాలి, తొందరపడొద్దు. రకరకాలుగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత పెట్టుబడి పెట్టండి. అంతేగాని ఆన్లైన్లో ఇట్లా పెట్టి మోసపోయి బాధపడి మళ్ళీ పోలీసుల చుట్టూ, కోర్టు చుట్టూ తిరగకుండా ప్రజలందరూ విజ్ఞతతో వ్యవహరించాలని కోరుతున్నాను.